హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటే 3వ ఉచిత గ్యాస్ సిలిండర్ ఎవరికైతే తీసుకుంటున్నారో వారికి ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి 3వ ఉచిత గ్యాస్ సిలిండర్ను తీసుకొని ఇప్పటి వరకు కూడా సబ్సిడీ డబ్బుల కింద 920 రూపాయలు జమ కానటువంటి వారంతా కూడా మీరు గనక ఎలా చేస్తే మీకు వెంటనే కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పేసి మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. 2 అప్డేట్స్ని అయితే ఏపీ ప్రభుత్వం మనకు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున 3 విడత 4 సార్లు అంటే 3 విడతల్లో 3 సిలిండర్లను అయితే ఇస్తారు. 4 నెలలకు ఒక సిలిండర్ ఇస్తారనమాట. సంవత్సరానికి 12 నెలలకు 3 సిలిండర్లు వస్తాయి. మరి ఈ 3 సిలిండర్లో భాగంగా ఆల్రెడీ గత ఏడాది తొలి సిలిండర్ ఇచ్చారు. మరి ఈ సంవత్సరంలో 2వ సిలిండర్ ఇచ్చారు. మళ్ళీ ఈ సంవత్సరంలోనే ఆగస్టు 1వ తారీఖు నుంచి 3వ సిలిండర్ను అయితే పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ ఏమైందంటే అన్ని అర్హతలు ఉండి చాలామందికి డబ్బులు పడిపోతున్నాయి. అంటే డబ్బులు అకౌంట్లోకి వచ్చేస్తున్నాయి. కొంతమందికి అర్హతలు ఉన్నా కానీ డబ్బులు పడట్లేదు. కారణాలు ఏంటనేది ప్రభుత్వం గతంలో కూడా వెల్లడించడం జరిగింది. మరి ఏదైనా సరే అర్హత ఉండి కూడా మీకు డబ్బులు పడలేదంటే ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండకుండా ఉంటారు. లేదా ఖచ్చితంగా మీ బ్యాంకు ఖాతా అనేది ప్రాబ్లం ఉంటుంది. లేదా మీకు 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లోకి మీ డబ్బులు అనేది జమ అయిపోయి ఉంటాయి. ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి. మరి ఇప్పుడు డబ్బులు అంటే ఆల్రెడీ సిలిండర్ బుక్ చేసుకున్నా, 2వ సిలిండర్ బుక్ చేసుకున్నా మాకు డబ్బులు పడలేదు, అసలు 3 సిలిండర్ల డబ్బులు కూడా మాకు పడలేదని చెప్తున్నారు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటేనే ఖచ్చితంగా మీకు 3 సిలిండర్ల డబ్బులను కూడా వేసే అవకాశం ఉందని చెప్తుంది. అంటే మీరు 3వ సిలిండర్ బుక్ చేసుకుంటే 3వ సిలిండర్ డబ్బులతో పాటుగా 2 సిలిండర్ల ముందు 2 సిలిండర్ల డబ్బులు కూడా మీకు వేస్తారు. దానికి ఏం చేయాలి మీరంటే ముఖ్యంగా మీకు ఆల్రెడీ సిలిండర్ బుక్ చేసుకునే డబ్బులు పడలేదని మీరు అనుకుంటూ ఉంటే మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటాయో అన్ని బ్యాంక్ అకౌంట్లు కూడా ఒకసారి తనిఖీ చేయండి. ముఖ్యంగా ప్రతి బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయా అని తనిఖీ చేయండి. కొన్ని బ్యాంక్ అకౌంట్లు మీరు వదిలేసి ఉంటారు, ఓపెన్ చేసి వదిలేసి ఉంటారు. కొంతమంది జీరో అకౌంట్లు చేశారు, కొంతమంది బ్యాంక్ అకౌంట్ చేసి ట్రాన్సాక్షన్స్ చేయకుండా వదిలేశారు. అలా చాలామంది అకౌంట్లు హోల్డ్లో ఉన్నాయి. కొంతమంది అకౌంట్లు ఫ్రీజ్ అయిపోయినాయి. ఇలా మీకు ఏదైతే మీరు 1 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే అన్ని బ్యాంక్ అకౌంట్లను కూడా ఒకసారి మీరు తనిఖీ చేయండి. ఒకవేళ అప్పటికీ మీకు డబ్బులు పడలేదంటే మీరు అప్పుడు కారణాలను విశ్లేషించండి. దానికి మీది ఏదైనా తప్పు ఉందా అంటే మీకు ఈ డబ్బులు రాకపోవడానికి ఏదైనా మీకు అనర్హత ఉందా అని తెలుసుకోవడానికి మీరు మన మిత్ర వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ చాలా వీడియోల్లో చెప్పాను. ఈ వీడియోలో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన 9552300009 అన్నమాట. మరి ఈ యొక్క నెంబర్కు మీరు ఫోన్ చేయాల్సింది కాదు. వాట్సాప్లో మీరు సేవ్ చేసుకొని అంటే మీ కాంట్రాక్ట్స్లో సేవ్ చేసుకుంటే ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి మరి వాట్సాప్లోకి వెళ్ళి అక్కడ హాయ్ అని చెప్పి మీరు టైప్ చేయాలి. హాయ్ అని చెప్పి టైప్ చేస్తే అక్కడ మీకు ఆ సేవను ఎంచుకోండి అని చెప్పి ఆప్షన్ వస్తుంది. ఆల్రెడీ మీరు తెలుసుకునే ఉంటారు. మరి అలా సేవను ఎంచుకోండి అని చెప్పి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే అక్కడ రైస్ కార్డు స్థితి అని చెప్పి వస్తుంది. దాన్ని ఎంచుకొని అక్కడ మరి దీపం స్థితి అని వస్తుంది. గ్యాస్కు సంబంధించి అక్కడ ఎంచుకొని మీకు డీటెయిల్స్ కనుక ఇస్తే మీకు అక్కడ తెలుస్తుంది. అంటే ఏ కారణం చేత మీకు ఆగింది డబ్బులు, లేదా ఆల్రెడీ మీకు డబ్బులు కనుక పడి ఉంటే ఏ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని చెప్పేసి ఈ వాట్సాప్లో మన మిత్ర వాట్సాప్లో మీకు చూపించడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మీకు ట్రై చేయండి. ప్రభుత్వం గతం నుంచి కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక్కడ మీకు ఏదైనా అనర్హత
అర్హత ఉంటే కూడా ఇక్కడ చూపిస్తుందన్నమాట. మీకు ఫలానా అర్హత అనర్హత ఉంది, అందువల్ల మీకు డబ్బులు వేయలేదు అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చూపిస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ మనమిత్ర వాట్సాప్లో ట్రై చేయండి. డబ్బులు పడకుండా ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే, లేదు మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లు ఉంటే ఏ అకౌంట్లో పడి ఉండేది కూడా ఫలానా అకౌంట్లో మీకు డబ్బులు పడ్డాయి అని చెప్పి కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. మరి ఆ విధంగా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. అన్ని అర్హతలు ఉండి లేదు మీకు అర్హత లేదు అంటే, ఏ అర్హతలు అనర్హతలు ఉంటే డబ్బులు పడదని చూస్తే ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుండా ఉండడం, అలాగే ఈకేవైసీ లేకుండా ఉండడం, ఎన్పిసిఐ లింకు లేకుండా ఉండడం, ఈ 3 ప్రధాన కారణాలు ఉంటాయి. ఈ 3 ప్రధాన కారణాలు కనుక మీరు రెడీ చేసుకుంటే డబ్బులు పడిపోతాయి. లేదు వీటికంటే మరొక 6 కారణాలు ఉన్నాయి. 6 దశల ధృవీకరణ మీకు తెలిసి ఉంటుంది. 6 స్టెప్ వ్యాలిడేషన్ అంటే 300 యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడం, 1 సంవత్సర కాలంలో 4 చక్రాల వాహనం వెహికల్ ఉండడం, ఇవి ఉంటాయి అన్నమాట. ఇవి 6 రకాల ఇవి ఉంటే డబ్బులు రావు. మనకు అసలు ఈ 6 రకాల ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ₹1 కూడా మనకు రాదు. ఇవి కనుక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోతే ఈ కేవైసీ ఎన్పిసిఐ లింకు గనక ప్రాబ్లం ఉంటే మీరు గనక ఇప్పుడు క్లియర్ చేసుకుంటే మీకు 3 సిలిండర్ల డబ్బులు కూడా జమ చేస్తాము అని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. లేదు ఈ 6 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, వీటి వల్ల కూడా మీకు ₹1 కూడా రాదు. ప్రభుత్వం ఆల్రెడీ ఎన్నో పథకాలు చూసాం. మనం తల్లికి వందనం ఇచ్చింది. ఆ తల్లికి వందనంలో మనకు ఈ 6 రకాల ప్రాబ్లమ్స్ వచ్చి ₹1 కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మరి ప్రభుత్వం ఈ రూల్స్ ఏం తీసేయలేదు, ఎలాగో కొనసాగిస్తుంది. అదేవిధంగా మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక డబ్బులు రావని చెప్పేసి మరొకసారి సిద్ధం చేసింది. కాబట్టి గ్యాస్ సిలిండర్లు డబ్బులు పడలేదు అంటే మీరు మొట్టమొదటిగా వాట్సాప్ ద్వారా చెక్ చేయండి. ఏం ప్రాబ్లం, దేనివల్ల పడలేదు. తర్వాత మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఈకేవైసీ ప్రాబ్లం ఉంటే ఈకేవైసీ చేసుకోవడం, బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయడం, ఎన్పిసిఐ లింకు ఇదేనండి. టైం వేస్ట్ చేయొద్దు. మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీ బ్యాంకు ప్రాబ్లం ఎన్పిసిఐ ప్రాబ్లం అని చూపిస్తుందంటే మీరు నేరుగా కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. కొత్త పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, 300 ఇవ్వండి, అకౌంట్ ఓపెన్ చేస్తారు. దానికి ఎన్పిసిఐ లింక్ చేయమని చెప్పి అడగండి. వెంటనే కూడా ఎన్పిసిఐ లింక్ అయిపోతుంది. వెంటనే మీకు 24 గంటల్లో డబ్బులు వస్తాయి. అప్డేట్ అయిన వెంటనే 24 గంటల్లో డబ్బులు వస్తాయి. నేను గత వీడియోలో కూడా చెప్పాను. ఇవన్నీ కూడా చెక్ చేసుకొని తర్వాత మీ యొక్క సిలిండర్ బుక్ చేసుకోండి. అప్పుడు మీకు ఏ సమస్య ఉండదు, అన్నీ కరెక్ట్గా ఉంటాయి. మీరు సిలిండర్ డెలివరీ చేసిన తర్వాత మీకు డబ్బులు అయితే పడిపోతాయి. ₹920. ప్రస్తుతానికి సిలిండర్ ధర ₹920. మీకు ఒక్కొక్క ఏరియాను బట్టి మీకు ఉంటుంది. 920 మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 860 నుంచి 870 వస్తాయి. కేంద్ర ప్రభుత్వం తరపున ₹50 వస్తాయి. ఇలా మీకు డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా. కాబట్టి మహిళలంతా కూడా ఈ గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుంటున్న వారు కంగారు పడద్దు. ఈ విధంగా చెక్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు 1967 గతంలో ఈ నెంబర్ నేను చెప్పినాను, అయినా కానీ అప్పట్లో చాలామందికి ఇక్కడ డబ్బులు రాలేదు. ఈ విషయంలో మరి వారికి ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే 1967కు ఫోన్ చేస్తే ఇప్పుడు ఖచ్చితంగా పనిచేస్తుంది, మీకు ఉన్నటువంటి సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇక్కడ మీకు డబ్బులు పడలేదంటే ఏ కారణం చేత డబ్బులు పడలేదని అక్కడ అధికారులు చెప్తారు, లేదంటే ఏం చేయాలనేది కూడా చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఇది అప్డేట్ వీడియో. ఉచిత 3వ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.